ఏం పేరు? శంకర్ గారా? అంటే ఏంది మొత్తం ఎందుకు ఈ ఇంట్రెస్ట్, ఈ దానిమ్మలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఏంటిది? ఏం లేదు సార్, పక్కింటి పెట్టారు వాళ్ళు, తీసారు సార్, తీసినారు. ఎంత తీసారంటారు? డబ్బు అయితే బాగా వచ్చింది సార్, ఇంతని కాదు కానీ బాగా వచ్చిందా పెట్టుకో అని చెప్పి మనకు ఈ అరటికి తీసేయడం, పెట్టడం తీసేయడం, అరటికి అంత లాభం రావట్లేదు, పెట్టడం తీసేయడం అనేది కష్టంగా ఉంది. అంటే ఆదా తక్కువ ఉంది, ప్లస్ రేటు కూడా లేదు సార్. ఎప్పుడన్నా తగులుద్ది, ఎప్పుడన్నా లక్కీ తగులుద్ది. ఇదేంటంటే కాన్స్టెంట్ గా నీకు బాగా పండితే 100కి 150 తక్కువ రేటు ఉంటున్నాయి. మొన్న బాగా వచ్చింది రేటు, చూసారు కదా. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా 120, 140 అంటే కాయ సైజులను బట్టి, క్వాలిటీని బట్టి. బట్ మీకు ఏంటంటే మంచి నేల కాబట్టి ఇది రావచ్చు, ఇది బాగా చేసుకుంటే. మీరు అంటే ఎవరు మీకు ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు, వేరే మీకు టెక్నికల్ గా ఏం నాలెడ్జ్ పెట్టుకుందాం అనుకున్నావా? ఇంకా చూసాం ఏటకొచ్చిందో. అదే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఈ మొక్కలు? 2 సంవత్సరాల? 2 సంవత్సరాలు కాలేదు సార్, దానికి ఖచ్చితంగా 24 నెలలు, దానికంటే 20 నెలలు సార్. అదే 20 నెలలు అంటే 20 నెలలకి మీరు అంటే పంటకి ఎప్పుడు వెళ్ళినట్టు? ఇప్పుడు దగ్గర 20 నెలలకి వెళ్ళినట్ట? 20 నెలలకు వెళ్ళినట్టు. 20 నెలలు నెల అయితే ఉంటుంది సార్, కట్ చేసి అదేలేండి నెలన్నర అవుతుంటది అనుకో. ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చెట్టు కనీసం 10 నుంచి 15 కేజీలు 20 కేజీలు తెప్పించుకోవాలి, అంటే శక్తిని బట్టి, మన ఇచ్చే బలాలను బట్టి. బలాలను బాగానే చేస్తావు. దీనికి ఇంకేమన్నా వేరే ఏమన్నా ఎరువులు లాంటివి ఏమైనా వేసారా మీరు? పేడ ఎరువు వేసాను సార్, చెట్టుకు 2 ఒక ట్రబ్బు ఇక్కడ వేసి గుంత తీసి వేసాగా కనబడుతుంది, దానికి బూట్స్ వేసాను సార్. తర్వాత ఒక కేజీ మందు పెట్టాను సార్. అవును, అది అంటే చెక్క, కొంచెం పొటాసు అదే మిక్స్ చేసేసారు, కేజీ వేసాను సార్. అట్లా ప్రతి నెల వేసుకుంటూ వచ్చారా లేకపోతే? 2 నెలలకు ఒకసారి వేసుకుంటూ వచ్చారు. అదేలేండి. అంటే డ్రిప్ అయితే ఇరిగేషన్ అయితే బాగుంది, వాటర్ బాగుంది, వాటర్ ఏం ప్రాబ్లం లేదు. ముందు వచ్చేసి మన 2 తప్ప ఏమి లేదు సార్. 52-34 2 దానిలో కలిసి ఎకరాకు 3 కేజీలు ఇస్తుందంటే. అవును, అర్థమైంది. సో స్ప్రే మటుకు పైన ఇప్పుడు మొన్న డెలిగేట్ చేశారు. చేసా, ఇంత ముందు ఇంకోటి 2 వేసాను, డెలిగేట్ ఒకటి చేసాను సార్. దీనికి ప్రజెంట్ పర్లేదు. మెయిన్ మీకు ఏంటంటే ఇలాంటి చిగుర్లు ఉన్నాయి చూడండి, ఈ చిగుర్లు చూడండి. అదే ఉంటే మీకు అట్లా చెప్పాను కదా బంక్ అని, ఇప్పుడు లేదు చూడండి, పట్టుకుంటే మీకు తెలిసిపోతా ఉంటది. దీనికి ఇంకోటి అడ్మైర్ కూడా కొట్టాలి మీరు, అడ్మైర్ డెలిగేట్ కొట్టుకుంటే మీకు ఏంటంటే ఈ చిన్న ఏంటంటే మచ్చలు, ఈ ఏజ్ లో ఏంటంటే మీకు కాయలు మేము చూసినా గానీ మీకు మచ్చలు లేకుండా ఉంటాయి. ప్రజెంట్ లేవు, ఆల్రెడీ బాగా చేసినట్లు లెక్క, మీరు బాగానే స్ప్రే చేశారు. లేకపోతే ఏంటంటే మీకు ఈ ఏజ్ వచ్చేలక కాయలు లైట్ గా మచ్చలు కనబడతా ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ చిన్న మొగ్గ టైంలో కూడా నువ్వు చేయాలి, ఈ చిన్న మొగ్గ ఉన్న దశలో కూడా స్ప్రేలు అనేవి కరెక్ట్ గా చేసుకుంటూ ఉండాలి. చేసుకోకపోతే ఏంటంటే నీకు మళ్ళీ చూడండి, దీని మీద ఆల్రెడీ త్రిప్స్ వచ్చేసినాయి చూడండి, దీనికి త్రిప్స్ వచ్చినాయి చూడండి, చూసారా? దీనికి వచ్చినాయి త్రిప్స్. అంటే ఏంటి, మీరు దీన్ని సరిగ్గా కేర్ చేసుకోలేదు. ఒకసారి కేర్ తీసుకున్నారు, ఇంకోసారి సరిగ్గా చేయట్లా మీరు. అంటే ఒక ఎంత ఈ టైంలో కొంచెం గట్టి స్ప్రేలు చేసుకుంటే మీకు ఆ కాయ మీద ఏంటంటే మచ్చ రాకుండా, మచ్చతో రేట్ కొనేటప్పుడు ఏంటంటే రేపు మళ్ళీ తలకనొప్పి అడుగుతానే ఉన్నాం సార్. అతన్ని చూసారుగా, అడుగుతానే ఉంటాం ఏం కొట్టాలంటే 2 రోజులు. అదేలేండి, మొగ్గలో ఉంది ఇక్కడ చూడండి, లైట్ గా వచ్చింది ట్రిప్స్, ఇదే త్రిప్స్, ఇది త్రిప్స్ ఇట్లా వచ్చి మచ్చ పెద్దదైంది, కాయ మళ్ళీ కనిపించదు. ఇది చూడండి ఎండి పడ్డాయి చూడండి త్రిప్స్. వాడు రేపు కొనేవాడు పెద్ద డ్రామా చేస్తాడు, నీ కాయ మచ్చలు ఉన్నాయి, నీ కాయ వంగిపోయింది, వాడికి ఎట్లా పండించాలని తెలియదు. కష్టపడి నువ్వు 6 గాలం అంతా చేసి పండించినా గానీ నీకు రూపాయి డబ్బులు రావు. వాడు దళాలు దోసేస్తా ఉంటారు, మిమ్మల్ని ఇంతే ఉంచుతారు వాళ్ళని. అర్థమైందిగా? ఇప్పుడు మార్కెట్ అది నడుస్తుంది, మీకు తెలియదు. ఇదిగోండి టిప్స్, ఇదిగోండి టిప్స్, కొత్తగా వచ్చినట్టే మన వచ్చినట్టే ఇవన్నీ టిప్స్. అంటే పాతేయాలండి ఇవి, అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేయండి. ఇంకా మీకు చాలా రావాలా బా పోతారు శంకరన్న, ఇవి సరిపో మీకు. ఇట్లా రండి, ఇగో ఇట్లా రండి ఒకసారి, ఇట్లా రావాలి మీకు, ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు వచ్చినట్టు సార్, ఇట్లా రావాలి మీకు పూతలు. ఇప్పుడు మీకు ఎన్ని పూతలు చూస్తున్నారో ఇన్ని మళ్ళీ రావాలి మీకు. రావాలి సార్, రావాలి సార్. ఇన్ని రాలేదనుకో నెక్స్ట్ ఇయర్ దాని వల్ల చూడు ఘోరంగా చెప్తున్నాను. పూతలు వస్తేనే రాదు, జుట్టున్నామాగా ఏదైనా కుప్ప పెట్టేది సామెత ఉందిగా, జుట్టున్నామా ఏ కుప్పని పెట్టుద్దంట. అట్లా నీకు పూత లేనప్పుడు ఈ ఉంచండి, ఈ తీయొద్దు మీరు. దీని నుంచి కూడా నీకు మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఎంతో చూసుకొని ఇంకా అసలు గెలొద్దు ఏమే. రైట్, ఇక్కడ చెట్లు బాగున్నాయి బా, మంచి 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 మందులు కొట్టి బాగా చేసుకుంటే నేను అనుకోవటం నువ్వు అనుకున్న దాంట్లో ఎక్కువ వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా ఇది బాగా సెట్ అయింది. ఇది
సార్ ఇది మంచి నేల సార్. అవునవును, ఇంత లోతైనా కానీ ఇదివరకు ఏం పంటలేదు సార్ దీంట్లో. అరటి అరటే సార్ భారీగా ఉంటుంది సార్ అరటి. అవునవును, అరటి చాలా బాగా వచ్చేది, భారీగా ఉంటుంది. ఏదో ఈ 2 ఏళ్ళు రెస్ట్ చూపుతారు చిన్నపిల్లలు. మందు కొట్టుకున్నాం, వాళ్ళు చూసామని ఆరోగ్యం చేస్తామని చెప్పి పెట్టాను సార్ అట్లా. అవునవును, అర్థమైంది. రైట్. రెండు నెలల కింద ఈ కటింగ్ చేయకముందు అసలు విపరీతమైన పూత, ఉత్తమ ఆడపోతే కాయలు పీకి సారైపోతుంది. ట్రిప్స్ వచ్చినాయి చూడండి. ట్రిప్స్ మరి కొన్ని ఏరియాలో చెట్లు బాగా డెవలప్ కాదు, ఎందుకని అట్లా? ఈ పందులు కుట్టేశారు, మెత్తటి సార్ అది. నెలకున్నా అది పందులు పీకేసి అప్పుడు పిచ్చి పెట్టేస్తారు. ఇంకా ఒక 3 నెలలు పడతాయా. లైట్ గా బ్లైట్ ఉందన్న, ఎట్రండి బ్లైట్ కాయ పీకేయండి అక్కడ. ఇది బ్లైట్, ఇది క్లియర్ బ్లైట్. ఇది ఇట్లా ఆయిల్ మచ్చలాగా వచ్చేసేసి డేంజర్ అయ్యేది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీ ఆశలని అడియాసలు అయిపోతాయి, మనం చెప్తున్నాం ముందే మీకు. అట్లాంటివి పాతకాయలు తీయండి దయచేసి. తెలుసుగా బ్లైట్ అంటే ఏంటి, దాన్ని ఎడబడేద్దు, రండి తీసుకున్నాను. భయపడగాకు, నేను భయపడగాకు. అది చూస్తే చాలా మంది గదగలుగుతా ఉంటారు, అది రాకూడదు సాధారణంగా. మనం దైవం మీద ఇచ్చిపెట్టి ఉంటాం సార్. అంటే కరెక్ట్ గా చేయాలి, మనం చేయాలి. దైవం అంటే మన తర్వాత ఫైనల్. అది ఫస్ట్ ఇంతవరకు మనం ఎగ్జామ్ చదువుకోకుండా బాగా పోయి పెన్ను పట్టుకొని దేవుడిని దండ పెట్టుకుని ఎగ్జామ్ రాయమంటే రాయలేముగా. నువ్వు చేయగలవు, మీరు చేయగలరు బా. మీ దగ్గర స్టఫ్ ఉంది, మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. ఇట్రండి అన్న, ఇదిగో క్లియర్ బ్లైట్. ఇది చూసా, అర్థమైందిగా, క్లియర్ బ్లైట్ అది. ఓకే, చూసారుగా, తీసే అది కూడా తీసాయి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, పోయిన పంట ఏముంచొద్దు. ఇప్పుడు 4 కాయలు మీరు తింటానికి ఉంచుకుంటే ఆ 4 కాయలు రేపు మిమ్మల్ని ఇచ్చేస్తుంది. అది తెలుసు వాళ్ళకి ఆర్డర్ చెప్తే అర్థం కాదనమాట. వాళ్ళకి తెలిసినట్టే మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు నీకు అర్థమైంది పాయింట్, ఏమర్థమైంది, పోయిన పంట ఏమన్నా కనుక ఉంటే దీనికి ఇతరాలు కొట్టలేదు. నువ్వు కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు సార్. ఇతరులు కొట్టకుండా నీకు పూత వచ్చింది. పూత అంటే అది టైం అయిందని చెప్పి, వర్షం అప్పుడప్పుడు రెడీ ఉంది, అప్పుడప్పుడు కటింగ్ వచ్చారు, అందరితో పాటు తోల వర్షం వస్తుందని చెప్పి విత్తనాలు కొడితే మళ్ళా ఈ ఆకు రాలేదు అంతలేకే కొంచెం తేడా వస్తుంది. అదే నా డౌట్ వచ్చింది, ఇందాక నా అన్నా అనుకున్నా గానీ దానికి కొట్టలేదు, దీనికి కొట్టలేదు. ఇతరాలు కొట్టకుండా కూడా చేయొచ్చు అని మీరు నిరూపించారనమాట. శంకరన్న, ఇప్పుడు నీ దగ్గర ఒక అదృష్టమైన ఒక మందు ఉంది. ఆ మందు కొట్టుకుంటే ఇతరాలు కొట్టలేదు కాబట్టి ఇతరాలు చేయని పని కూడా ఇది చేసేస్తుంది నీకు. అంటే ఏంది, కొత్త మొగ్గలు అటానికి. ఇంకా నువ్వు ఇతరులు కొట్టుకుంటే ఇంకా బాగా కూర్చుండే నీకు పూతలో. ఇతరాలు కొట్టాలిగమ్మా, కొట్టపోతే ఎట్లా? నీకు కొడితే బాగుండేదేమో, ఇతరులు కొట్టాల్సింది. అంటే ఏం చేస్తారు, అది వాళ్ళు కటింగ్ వాళ్ళు వచ్చినారా కాదయ్యా. అదే పాతకాయలు ఉన్నాయంటే ఇతరాలు కొట్టుకుంటే పాతకాయలు ఎట్టబడ్డాయి. నేను అదే డౌట్ ఉంది, అడుగుదామా మరి. ఆయా ఇతరాలు కొట్టుకుంటే పంటకు ఎవరు పోతారని అంటారని చెప్పి అని కామున్నా నేను. అది ఇతరాలు కొడదాం, సరే చూద్దాం, ఏదో అదే ఇది ఒక ఇంకో ట్రిప్స్ ఇలా ఉంటాయి తెలుసుగా. ఇలా నాకుద్ది తెలుసు సార్. కాయ మనం వచ్చి నీట్ గా వచ్చి సాగినాక అది మనకు వాడు వచ్చి కొనేవాడు వచ్చి ఇంకా డ్రామా స్టార్ట్ చేస్తాడు. నీ కాయలు బాగాలేదురా బాబు, ఇవాళ మార్కెట్ లో 100 ఉంటే 50కి ఇస్తాను 40కి ఇస్తాను అవుతున్నాడు. వాళ్ళు చేసేది అది ప్రాబ్లమ్స్. ఆ కాయ ఆడబడే పడేదమ్మా, ఆడబడే అడితే ఎత్తి ఏడు చూడు, ఈడపడే చూడు కాయ ఆడేసా అత్తి తగలబెట్టాలి. అట్లా అట్టేయకూడదు, అట్ట ఎత్తే మళ్ళీ నీకు పాకుద్ది. అది ఒక్క కాయ కూడా కింద పడేది చెప్తున్నా. చూసావా, ఇతరాలు కొట్టి పంటకు పోవాలని కూడా మీకు నాలెడ్జ్ లేదంటే ఇంకా రైతులు, నేను ఎటువంటి రైతులు మిమ్మల్ని తయారు చేయాలి? నేనేమో మిమ్మల్ని నేనేదో బాగు చేయాలి, మీకు ఏదైనా సేవలు చేయాలి. నేను కొంచెం ఏదో కింద పైన కష్టపడుతున్నాం మేము. నేను ఇంతవరకు చూపిలేదు సార్, ఒక్కసారి వాళ్ళను చూస్తాం ఈసారి కూడా. మీరే కాదు, కర్నూలు దగ్గర ఒక వ్యక్తి కూడా సేమ్ ఇతరులు కొట్టుకుని పంటకి వెళ్ళిపోయింది, తెలియక చెప్పేవాళ్ళు లేరు. నాకు తెలుసు సార్, నాకు బాగా ఐడియా ఉంది. బ్లైట్ ఇక్కడ ఉంది, అది మచ్చలు ఉన్నాయి చూడు, చిన్న ఉన్నాయా? ఇంకా మచ్చలు ఉన్నాయి చూడండి, ఇట్లాంటి గమనించండి. దీనికి అంత తక్కువ ఉన్నాయండి. రా, నీకు మంచి అవసరం ఉంది మొత్తం రా.
మరి మీ ఎక్కడైతే మందులు తెచ్చుకుంటారో వాళ్ళు చెప్పలేదా కనీసం ఇతరాలు కొట్టాలని? కొట్టాలని తెలుసు సార్, మనకు టైం సిక్కలే. టైం అంటే ఏంది అన్న మీరు? 2 రోజులు ఇవి కటింగ్ చేశారు సార్. కటింగ్ చేస్తానే ఒక 3 రోజులు ఉండేది. ఆ ఇతరాన్ని కొట్టాక ఒక వారం పడ్డాక నీళ్ళు ఇచ్చకుంటే వర్షం చెప్పుకుంది. పొజిషన్ ఉంది అనమాట. మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది నాకు. అప్పుడు మనం ఇతరాలు కొడితే ఈ వానకు కూడా పని చేయదు అని చెప్పి అవును ఇతరాలు కొట్టి ఆకు రాలిపోతుంది సార్. 2 రోజులకి ఎదలిపోతుంది. ఆకు రాలదయ్యా, 12 రోజులకు డిస్టర్బెన్స్. 12 రోజులు అది వెనబడిపోద్ది, ఆడ వెనకలు పడతామని చెప్పు. అవును ఏదో అవుతుంది. ఎట్లందంటే గురుగారు మీరు చెప్పేది లెక్క ప్రకారం పోలయ్యా, అట్లా పోకూడదు. మీరు చెప్పినా కానీ నెక్స్ట్ వినొద్దు. మీరు ఏమో చెప్పలేదు సార్, అదేమో మనం ఏదో అన్ని. కానీ శంకర అట్లా చేసామనుకున్నానా నీకే లాస్ అవుతుంది టెక్నికల్ గా. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మీరు ఎక్కువగా నువ్వు ఆ మగపొత్తు తెప్పించుకున్నావు, అది చాలా తప్పది. ఎక్కువ మగపొత్తుకి నీ కాయలు ఆడేయబడతాయి, తెలుసుగా నీకు? అదేం తెలీదా? తెలుసు సార్. మరి అంటే రాలిపోతాయి కదా సార్. ఆడపోతా మగపోత రాలిపోయి మరి ఆడపోతా వచ్చినట్టు నిలబడతాయి అంతే. వచ్చినాయి ఎన్ని ఉన్నాయి? కొన్ని. చెట్టుకి ఎంత ఉంటే మహా ఉంటే 50 కాయలు 100 కాయలు కూడా లేకపోయా, మరి నీకు ఇబ్బందులుగా. ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ 2 రాలిపోతున్నాయి చూడండి. ఇక్కడ మగది రాలిపోయింది, ఆడది కూడా రాలిపోతుంది. ఆడది కూడా రాలిపోయింది అంటే దీంట్లో లోపాలు కూడా ఉన్నాయి. మీకు అర్థం ఉంది క్లియర్ గా. మరి ఇవన్నీ దీనికి చాలా వరాలు చేయాలరా. ఇప్పుడు ఎన్ని గెల్లొద్దు, ఇంకేమి సేమ్ గెల్లొద్దు. ఇప్పుడే స్టార్ట్ చేసిందా సార్? వేరే అడిగితే పూత ఎక్కువ డ్రా అయింది, కొన్ని ఉన్నాయి కాయలు. ఎట్లా అంటే ఉద్యోగులు కెంపవద్దులే. అదేనండి చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా రాలిపోతుంది చూడండి. తప్పది. 20 ఏళ్ళు చేశాడు ఆయన, శ్రీధర్ రెడ్డి అని. అంటే ఈ పులివెందర బెల్ట్ అంతా ఇంకా దాదాపుగా ఇంతే ఉంటారు జనాలు ఏంటంటాం అట్లంటే నేను ఆ విధంగా అట్లా అంటే అందరు ఇతరులు కొడుతున్నారా కొట్టుకుని వెళ్తున్నారా? కొడతారు కదా. నా చూడపోతే ఈ వాతావరణం చూస్తే ఇతరాలు కూడా అవసరం లేదనుకుంటా. బాగానే వచ్చి నీ పోతలు ఇతరాలు కట్టుకుని ఇంత బాగా పోతులు ఇప్పించామంటే అది నిజంగా గ్రేట్. అది అంటే సార్ నువ్వు లేకుండా కూడా 20 రోజులు రా మళ్ళీ అట్లా అద్భుతంగా తెప్పించా చెప్పకుండా కూడా. అవును అర్థమైంది, నా దగ్గర ఐడియా ఉంది. అదేలేండి. ఇప్పుడు కొట్టినా కదా, అది కొట్టినా ఏది డెలిగేట్ కొట్టినా కొట్టి మళ్ళీ దీనికి ఏ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ విపరీతంగా తెప్పించాలన్నమాట. ఎట్లా వచ్చాయి సార్? అది దీంట్లో దమ్ము ఉంటుంది సార్. చెట్లు కాదమ్మా, అది ఓకే. పూతరెట్టు వస్తాయి అంటున్నా. స్ప్రేయింగ్ చేసుకుంటే అది ఉందిలేండి, ఆ టెక్నిక్ ఉందిలేండి. స్ప్రేయింగ్ చేసుకుని రప్పిగలము. దీనికి ఏం ఆరోగ్యంగా ఉంటే ఈ 2 రోజులు అనారోగ్యంగా ఉన్నాయి సార్. ట్రిప్స్ వచ్చింది కదా. మెయిన్ మీకు ఈ థ్రెడ్స్ అఫిడ్స్ అనేవి ఉండటం వలన కూడా నీకు మొగ్గలు అనేవి ట్యాప్ కావాలి. ఏంటంటే చెట్టు ఆల్రెడీ నీకు బీమార్ అయిపోద్ది, రోగం అనారోగ్యం అయిపోద్ది. కాబట్టి నీకు వచ్చే కూడా అయిపోతా ఉంటాయి. చూడండి మీకు ఈ ఏరియా చూడండి, దాదాపుగా అసలు మీకు ఏమైనా పూతలు ఉన్నాయా? ఈ ఏరియా ఒక్క పూతన్నా చూడండి, ఒక్కటన్నా కనీసం. ఇక్కడ ఏమైనా పూతలు ఉన్నాయా? ఇది చూడండి, ఏమన్నా ఒక్కడ కూడా లేవు. చూడండి ఒక్క పూత కూడా లేదు ఇక్కడ. ఇక్కడ కింద ఉంది కానీ అక్కడక్కడ. సో ఇదంతా కరెక్ట్ ప్రాక్టీస్ కాదు, దీన్ని ఇంకా బాగా చేసుకోవాలి. మీరు ఎలా పర్లేదండి, అంటే తెలుసుకోవటం తప్పేం కాదు. కాకపోతే మనం ఏంటంటే ఉన్న ఛాన్స్ ని పోగొట్టుకోవద్దు. ఇది ఆల్రెడీ ఫస్ట్ పంటున్నారు కాబట్టి 24-20 నెలల వెయిట్ చేసిన వ్యక్తి ఇతరాలు కొట్టకుండా పంట పోవటం అంటే అది చాలా విచిత్రం అనిపిస్తుంది. చెప్తున్నా మీకు, 20 నెలలు ఆగిన వ్యక్తి దానిమ్మ తోట చూసుకుంటా రోజు 20 నెలలు చూసావు కదా. నీకు ఇతరాలు కొడితేనే నెక్స్ట్ మళ్ళీ నువ్వు పంటకి వెళ్ళాలి. పంటకి వెళ్ళిన తర్వాత ఇట్లా త్రిప్స్ వస్తాయి, మైట్స్, ఇట్లా రకరకాల రోగాలు వస్తాయి. దాన్ని చూసుకోవాలి మీరు, దాన్ని మళ్ళీ కేర్ తీసుకోవాలి, దాన్ని ఫర్టిగేషన్ చేసుకోవాలి. చాలా కథ ఉందని మధ్య ఇతరాలు కొట్టే డ్రై చేసుకోవాలి, నీళ్లు పెట్టకూడదు. మళ్ళీ ఇతరాలు కొట్టిన ఇన్ని రోజులు పూతలు వస్తాయి. ఎన్ని ఒక లెక్క ఉందయ్యా. ఇవన్నీ మీ ఒకరు చెప్పేది కాదు. ఇది ఎందుకంటే సైంటిఫిక్ ఏంటంటే చేసుకోవాలని మనం ఒక ఉంది, వ్యవహారం ఉంది దీనికి. సో దాని గురించి మాట్లాడుతున్నాను అంతే. ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు, చెద్ది కానీ ఇబ్బంది లేదు. సో చెట్లు బాగా చేస్తారు మీరు, ఎరువులు బాగున్నాయి, బాగా చేసావు. ఇంకా బాగా కొన్ని స్ప్రేలు చేసుకుని దీన్ని కాపాడుకో. దీనికి మెయిన్ ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కువ నడుతుంది. బాగా కొంచెం బ్లైట్ కనపడుతుంది అక్కడక్కడ. ఆ బ్లైట్ మరి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, మరి ఎక్కడ లోపం ఉందో తెలియట్లేదు. చూద్దాం దాన్ని కంట్రోల్. దీన్ని కొట్టేశాను సార్, కొట్టేశాను.
కొట్టారు ఇప్పటి వరకు? 3 సార్లు కొట్టాయి సార్. వాళ్ళు చెప్పిన దీనికి అసలు లేవుగమ్మా. మొత్తం 4 అయితే 3 అయితే అంటారా? పొలం ఎంత మొత్తం? దానం సార్ దీంట్లో 500 సార్. దాంట్లో 500 అంటే మొత్తం ఎన్ని ఎకరాలు అనుకోవచ్చు? 3 ఎకరాలు అనుకోవచ్చా? 3 ఎకరాలు అనుకోవచ్చు. 3 ఎకరాలు అనుకుంటే అప్పుడు నీకు దగ్గర దగ్గర కనీసం ఫస్ట్ పంటలోనైనా కనీసం 20 టన్నులు ఒక ఫిక్స్ అనుకున్నా సార్. 10 టన్నులు ఎంత తక్కువ ఉన్నాయి రేటు 50,000. అదేనయ్యా 10 టన్నులు వేసుకున్నా కానీ 15 నుంచి 20 లక్షలు ఈజీగా వస్తాయి నీకు మంచి రేటు పడితే. నువ్వు పెట్టిందంటూ నథింగ్. ఇది ఫస్ట్ వన్ కొంచెం అటుకున్నా కానీ సెకండ్ థర్డ్ నుంచి నువ్వు పికప్ అవుతావు. కొంచెం ఈ చెట్లు ఇవన్నీ తీయలేదా? ఉంచాలి ఆ కలుపు ఎన్ని తీయాలిగా? తీయాలి సార్. ఇది సెట్ అయినాక అన్ని తట్టుకొని అది మరి మందు కలుపు మందు కొడుతున్నారా? చేతితో ఇస్తున్నారా? కల్పందు కొట్టలేదు సార్. ఇంతవరకు కల్పందు కొట్టినా సార్. ఈ నుంచి పోయినాక నాకు ఏం కట్టకుండా దీన్ని ఏమన్నా చేయాలని ఆలోచన చేస్తాను. రాళ్ళు కొంచెం ఏరేయాల్సిందబ్బా. ఎందుకు అది ఉంటుంది కదా, అది లాగొచ్చుగా. అది ఉంటుంది మామూలుగా రాళ్ళు లాగేది ఉంటుందిగా. ఉండదా? ఇక్కడ లేవు సార్ మిషనరీస్ ఉండవా? కానీ డ్రిప్ ఇటు వేసుకోవాలిగా. నువ్వు ఇటు అంటే ఇటు వేసేసారు మీరు? ఎవరిని అడగలేదు సార్. అనుకునేవా మళ్ళీ తర్వాత చూసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఆలోచన చేస్తాను. లైన్ వేసాను. లైన్ అవును. దీనికి మన పీకేసినట్టుంది. దండిగా పీకేసిన సార్. అంటే వస్తాయి అక్కడక్కడ చెట్లు పోయి పెట్టపోయినా పెట్టాలి సార్. అది అక్కడ ఏదైనా ఈ పందులు వచ్చాయా ఆ చిన్నపిల్లప్పుడు అక్కడ కూకుంటాయి సార్. అవునవును. ఇట్లా ఇస్తే మీరన్నా చూడండి ఎన్ని కేజీలు వస్తున్నాయి. 10 కాదు 20 ఈజీ తీయచ్చు. దీంట్లో కెపాసిటీ ఉంది, తీయచ్చు. అది కూడా 8 మందినా ఎవరిది? అది మందే సార్. అది కూడా ఖాళీ ఫారెస్ట్ ఉంది పైన. వద్దులే శంకరాడా సర్లేదు సార్ అని కొంచెం కొంచెం తీసుకుంటా పోతాను సార్. అదేలేండి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే అక్కడ దాకా పోవచ్చు. దానిమ్మ తోటకి మీరు ఏటవాళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, నీకేం హాని చేయదు. ఇది యాక్చువల్ పండేది ఇలాంటి నెలల్లోనే. దీనికి నీళ్లు వచ్చంటే వెళ్ళిపోతాయి సార్. అవును, డ్రైనేజ్ బాగుంటుంది దీనికి. డ్రైనేజ్ సిస్టమ్ దీనికి కావాల్సింది ఇదప్ప. బాగా చేశారు. నువ్వు ఎంతన్నా చేస్తాడు. అవును, మళ్ళీ వెళ్ళిపోతాడు. అవునవును. దీనికి దానికంటే 4 నెలలు వెనకలు సార్ ఇది. అవునవును కరెక్ట్. ఇదే కానీ ఇదే బాగున్నాయి కదా దానికంటే. చూడటానికి ఆ మొక్కలు చాలా బాగున్నాయి అబ్బా. ఇవి ఇంకా రాని ఇంకొన్ని తీర కాడలు తీసిన ఇంకొన్ని కొత్త కాడలు తీసుకోవాలి. ఈ రోజు ఇది కూడా తీసుకోండి సార్. ఇది ఉండేదనుకో నాకు ఫ్లవర్ సెట్టింగ్ వల్ల అని చెప్పింటే వేరేనా తీయద్దని స్టార్ట్ చేసినాం. ఉండేదట్టుగా తక్కువ వచ్చినాయి ఇప్పుడు. అయితే ఒక పని చేయండి, మీరు రాబోయే రోజుల్లో కింద నుంచి కాడలు వస్తున్నాయి కొత్తవి. అవి ఇంకా ఇట్లనే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కాండాలు? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. ఇంకొక 5 ఏం కాదు. ఏం కాదు. నువ్వు 10 తీసిన ఆ మాత్రం ఉండాలి. 1, 2 పెట్టాలి. లేదా యాక్చువల్ గా ఒక ఛానల్ తెలియక 1, 2 పెట్టుకుంటారు కానీ తప్పది. ఇక్కడ చూడు బాగా తీస్తారు. ఇట్లా తీయండి, ఏం కాదు. సార్ ఈ కటింగ్ కూడా నేను సార్ అంటే అప్పుడు ఫస్ట్ ఉండి తట్టుకో తీసాం. వాళ్ళు టైంకి రారని చెప్పి వాళ్ళు ఎడసాడు పోయి చూసి కానీ చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే మీరు పెట్టుబడి కాకుండా ఈ నెలలో కూడా దమ్ముంది. మామూలు దమ్ము అడ్సెట్ అయితే సార్ అట్లా పోయి ఆడ దిగేస్తారు సార్. అది ఆడ దిగి అట్లుంటే దానికి అంత అందం ఉంటుంది సార్. అది నీకు పూర్తిగా మంచి మందులు ఇక్కడ ఏ మందులు ఉన్నాయి, ఎవరిస్తున్నా నాకు అన్ని తెలుసు. కానీ ఆ మందులు ఎలా నువ్వు తీసుకోవాలి, ఒకళ్ళు తక్కువ పడ్డావు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి నువ్వు తెచ్చుకొని కొట్టుకోవాలని అవన్నీ చేయకపోతే నీకు పని కాదు. డెలిగేట్ అది. ఇది త్రిప్స్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సాయంత్రం పుట్టపట్టుకున్నాడా తేనెటీగలు పోకుండా. ఇది తేనెటీగలకి ఏం హాని చేయదు, ఏం చేయదు, భయపడదు. ఇది మటుకు డెలిగేట్ చాలా బాగా పనిచేస్తుంది. అదేంటి చెప్పు, అదేంటి? మామూలు డబ్బా. కానీ అన్న శంకరన్న పంట బాగా ఇంకా రావాలన్నా ఇది సరిపోదయా? ఇప్పుడు దాకా ఎంత పెట్టావు? ఎంత పెట్టారు? సార్ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పెట్టుకుంటా. జనరల్ గా అంటే డే బ్యాగ్ కూడా పెట్టావా? డే బ్యాగ్ కూడా వచ్చింది నీకు. ఇది రాకూడదు. ఇది వస్తే మొక్కలు ఇట్లా డే బ్యాగ్ వచ్చింది బాగా.
ఎంత ఒక 50,000 పెట్టుంటే ఇప్పుడు వరకు అంత లేదంటారా? ఏంటే సార్ చాలా ఏంటది మందులు పెట్టి ఎప్పుడే ఒకసారి 20,000 30,000 అవుతుంది సార్. అదేలేండి, బాగా పెట్టారులేండి మీరు. మందులు పెట్టాలంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చూసుకున్న శంకరన్న, ఈ విధంగా ఈ చెట్లను కనుక నువ్వు సరిగా ప్రాపర్ చేసుకుంటే 20 కేజీలు అనేవి 25 కేజీలు అనేది నీకు అసలు ఫస్ట్ లెక్క కూడా లేదు. ఫస్ట్ 10 కేజీలు తెప్పిస్తారు సార్ నాకు చెట్టుకు. అంటే నేను కాదయా 10 కేజీలు నథింగ్ గురు గారు. 10 కేజీలు ఎందుకు గారు అడుగుతున్నా? ఫస్ట్ కాబట్టి చెట్టు దెబ్బతినకుండా. బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే అది అగ్రే నువ్వు చెప్పిన కరెక్ట్, కానీ ఇంకోటి ఏంటన్నమాట, చాలా మందికి ఈ కాడలు ఈ కొమ్మలు ఎంత ఎస్టాబ్లిష్ కాలేదు ఎవరికి. నీది బాగా ఇప్పుడు కాయ వచ్చిందా కానీ కూర్చోడానికి నీకు మంచి బాగా నువ్వు చేసుకున్నావు. ఇవి ఈ సంవత్సరం ఖచ్చితంగా 24 నెలలు సార్. అందువల్ల బాగా మొక్కలు డెవలప్ 24 నెలల అందువల్ల మొక్కలు బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందరూ ఏంటంటే 12 నెలలకే 15 నెలలకే 10 నెలలకి వెళ్తా ఉంటారు. తగ్గిపోతుంది సార్ అది తప్పది. యూట్యూబ్ లో చూసుకుంటా ఊరికి అట్లా ఏదో అర్థమైంది. ఎనీవే నో ప్రాబ్లం, చాలా వర్క్ చేస్తావు. కానీ ఇప్పుడు కనుక నువ్వు సరైన దానికి చేయకపోతే ఇప్పుడు నీకు ఎట్లా వస్తాయంటే పూతలు ఇక్కడి నుంచి వస్తాయి. మళ్ళీ ఇక్కడ చూడు అసలు ఇవన్నీ పూతలు లేవు నీకు, ఏమి తీద్దు అసలు నువ్వు అసలు టచ్ చేయకు. నీకు పూతలే నేను తెప్పించేస్తాను, దాని భయపడకు. పూతలు మొత్తం చేసిస్తా నీకు. ఇగో ఇట్లా పడాలి, ఇది కరెక్ట్. చూడండి ఇది కరెక్ట్. ఇట్లా నీకు ప్రతి సెట్టింగ్ కదా సార్, ఒక్కటేసారి సెట్టింగ్ కాలే కదా, 2-3 సార్లు అయితే అదేం ప్రాబ్లం లేదు. నీకు 3 నెలలు టైం ఉంటుందబ్బా. నీకు ఇతరాలు కొట్టిన దగ్గర నుంచి ఈ సన్నటి ఆకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీకు 3 నెలల లోపల ఖచ్చితంగా నీకు ఫ్లవరింగ్ వచ్చింది. కాకపోతే దానికి కావాల్సినవి నువ్వు చెయ్యాలి. కావాల్సిన ఎందుకంటే నీకు ఇంకా చాలా ఛాన్స్ ఇంకా అన్ని ఉన్నాయి, చేసుకోవచ్చు నువ్వు బాగా. కాకపోతే ఆల్రెడీ నువ్వు టైం కొంచెం డిలే చేసుకున్నావు. ఇది మటుకు 20 రోజులు కాదప్ప, ఎక్కువ అయింది ఇది. 25 అంతే సార్. అంటే ఇప్పటికే 2 సార్లు అయింది నీకు సెట్టింగ్. ఒకసారి సెట్టింగ్. మరి ఇది ఎందుకు కాయలు పడ్డాయి? ఇవి కాయలు కాకూడదు తొందరగా. ఇది ఇప్పుడు చేస్తారు. ఇది ఇక్కడ ఈ పూత రెండు మ్యాచ్ కావాలి. ఇగురు ఇప్పుడు వచ్చి ఏంది సార్, అది అట్లా అంటే లావుగా వస్తాను సార్. అంతే అంట చెట్టు వల్ల ఏమన్నా వేరే తోట కూడా వచ్చినాడు. ఈ భూమిలో ఎట్లా సార్, ఇది కుదురు నేల సార్. ఇది అవునవును ఫారెస్ట్ కుదురు నేల. ఈ మట్టి మంచి మట్టి వచ్చా సార్. ఇది సూచన రాళ్ళట్టు ఉంటాయి కానీ ఈ దున్నితే ఇంత లోతు నల్లగా అట్టుంటారు సార్. మరి రాళ్ళు కొంచెం ఏరేపించారు సార్. రాళ్ళు నిన్నంతా అదే పనిగా ఉండి లోటా పెట్టందుకు కొడితే గడ్డిపోవడానికి అని ఏరేపించారు సార్. చిన్న రాళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి. కుక్కలైనతో తిరిగేపించినా ఫస్ట్ పంటకు పోకముందు. అట్లా గుంటలు వాసి పైకి వచ్చినాయి. అవును, తీసేసి నిన్ననే వేసేస్తారు. వేసారా? ఏం కావాలండి అంటే ఏమి కాదు, బట్ నీకేందంటే వీలైనంత ఎక్కువ ఏంటంటే కొంచెం నీట్ గా మెయింటైన్ చేయండి. ఇది ఇంకా రాళ్ళు తీయొచ్చు మీరు. ఇట్లా గట్టిగా లాగి ఏముంది వచ్చుద్ది లాగితే. చెట్లు అక్కడ ఉన్నాయి కానీ చెట్టు కూడా సరి చెట్టు చుట్టూరు అన్న సరిగా మీరు సస్యరక్షణ అనేతో పాటుగా మీరు దీన్ని కల్చరల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఫర్టిలైజర్ పెట్టినప్పుడు ఏంటంటే రాళ్ళు అనేవి కొంచెం తక్కువ ఉంటే బెటర్. రాళ్ల పర్సంటేజ్ కానీ కేజీ అక్కడికి అర్ధ కేజీ చెట్టుకి అర్ధ కేజీ పడుతుంది సార్. 5 సార్లు పెట్టేట్లా. అదే చెట్లు ఎంత బాగుంది సార్. ఇది ఇంత ఎందుకు పెట్టావు? ఇంత డిస్టెన్స్ ఎందుకు పెట్టావు? ఇది ఎక్కువ పెట్టావు. ఇది చేసుకోవడం బాగుంటుందని అట్లా పెట్టుకున్నాను సార్. ఇట్లా సార్ పెద్ద ఐడియా లేదు సార్. ఊరికే ముబ్బుగా అదేలేండి. అదే అంతే ఉండాలి. పెట్టేసి తయారుకి వచ్చి దేవుడు ఎవరో చూపిస్తాడు అనుకుంటే సార్. అట్లా లైట్ ఇక్కడ ఇక్కడ ఏం లేదనుకుంటా. ఇక్కడ బాగానే ఉందిలే. లైట్ గా గట్టిగా ఒక్కోసారి ఒక్కదానికి సెట్ అయినాయి సార్. ఒక 50 కాయలు 100 కాయలు అట్లా పడేయకూడదు. అన్ని పీకేసాం సార్. పడేయకూడదు, మంచి కాయలు సార్. అది తీసి అక్కడ బయట పెట్టాలి. అట్లా పెడితే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. అనవసరం మీకు తెలియదు. చాలా మంది కేరింగ్ కూడా అట్లా డస్ట్ అట్లా పడేయకుంటే మీకు ఫంగల్ బ్యాక్టీరియా మళ్ళీ అటాక్ అవుతూ ఉంటాయి చెట్టుకి. నీకు ప్రాబ్లమ్స్ లైట్గా ఉన్నాయన్నాయా? నీకు కనపడుతున్నాయి క్లియర్ గా. త్రిప్స్ చూడు, ఆల్రెడీ మొన్న త్రిప్స్ పడ్డాయి బాగా. ఫర్టిలైజర్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. మచ్చలు బాగా కనపడుతున్నాయి. ప్రజెంట్ ఇది ఇప్పటివరకు దేవుడి వల్ల నీకు పెద్ద ప్రమాదం లేదు. చెప్పుకునే ప్రమాదం అయితే లేదు. ప్రమాదం అయితే నీ వెనకనే ఉంది. ఇప్పుడు ప్రమాదం నీ వెనక ఉంది. అది ఎప్పుడు చూస్తుంది. మొక్క అయితే ఎప్పుడు వీక్ అయిపోతే ఆటోమేటిక్ అది స్టార్ట్ చేసుకుంటుంది అనుకుని. అదేందా దీంట్లో ఫస్ట్ అటాక్ ఏంటంటే బ్రైట్ వస్తుంది నీకు. అలాగే లైట్ గా మచ్చలు కనపడుతున్నాయి. సో ఏది అది కేవలం త్రిప్స్. నీకు బంక కూడా ఉంది, నువ్వు చూసుకోవట్లేదు. బంక చూపెడతాగండి. ఇట్లా పట్టుకుంటే బంక కనపడుతుంది. చూడు ఎట్లా అంటే చూడు
దోమలు తిరుగుతుంది చూడండి. ఇది ఇంకా కొట్టలేదు సార్, ఇంకా కొట్టలేదా? వచ్చి కొంచెం ప్రాబ్లం వచ్చింటే ఇప్పుడు 6 గంటలకు సాయంత్రం 6 స్టార్ట్ చేసి ఈ ముడత ఉండకూడదయ్యా. దీనికి డెలిగేటే కాకుండా దీనికి అడ్మైర్ ఒక మందు దొరుకుద్ది. లైట్ గా పట్టుకోండి, ఇది పట్టుకోండి వస్తండి. ఇక్కడ ఈ ఆకు మీద లైట్ గా బంక్ ఉంది చూడండి, ఇది ఎదురండి. ఒక లైట్ బంక తగులుతుంది చూడండి లైట్ గా. దీన్ని అఫిడ్స్ అంటారు అన్నమాట. అంటే నీవు అది ఒక్కటే కాదు, అడ్మైర్ కూడా కొట్టుకోవాలి మీరు. అది సాయంత్రం 6కు స్టార్ట్ చేసి 7 అయితే సార్ ముగ్గు మీద కొట్టేస్తాం అనమాట. ఈ పోతా ఏంటంటే అయిపోమంటారు కదా సార్, మీరు అయిపోమంటారు కదా, టెంటికలకు దానికి సంబంధం లేదండి. అసలు దానికి సంబంధం లేదు. అదే వేరే ఉంటే ప్రాబ్లం వచ్చేది నీకు. డెలిగేట్ అదేం చేయదు. డెలిగేట్ నో ప్రాబ్లం. డెలిగేట్ అలా అందరూ కొడుతున్నారుగా. డెలిగేట్ మీరు ఒక్కలే కదా, చాలా మంది ట్రయల్ చేస్తున్నారు. దానివల్ల ఫెయిల్యూర్స్ ఏం లేవు. దానివల్ల ఫ్లవర్ డ్రాప్ కానీ ఫ్లవర్ రాకుండా కానీ అట్లేం ప్రాబ్లమ్స్ లేవు. డెలిగేట్ క్వాలిఫైడ్ అంటే మంచి బ్రాండ్, అది చేసుకోవచ్చు మీరు, దానివల్ల నష్టమేం లేదు. కానీ దీనికి మీరు ఇంకా చేయాలమ్మా, ఇది సరిపోదు. సరైన టైంలో సరైన పెట్టుకోలేకపోయినాము. అంటే పెట్టాం సార్, డబ్బులు అయితే పెట్టగలము. అవి మాకు చెప్పేవాళ్ళు లేరు. ఖచ్చితంగా మనకు ఇప్పుడు అరటి తెలుసు, నాకు ఐడియా ఉంది 10 ఏళ్ల నుంచి చేయగలను. మొత్తం 20 ఎకరాలు రైతా మీరు? ఇక్కడైతే ఉంది సార్. ఓవరాల్ గా ఎంత చూడండి, ఇదంతా బంకే. ఇది పట్టుకోండి చెప్తాను. బంక ఉంటుంది చూడ, ఒత్తి చూడు ఆకుల్ని, బయటికి బంక తగులుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు మెరుస్తుంది చూడండి, ఇంత బంకేనా? ఇవెంత బంకేనాయా, అంత బంక్. ఇంకా కంట్రోల్ చేసుకోవాలి మీరు బాగా. కానీ ఒక మాట చెప్పంటారా, చెట్లు కూడా సరిగ్గా ఇలే నీకు. చెట్లు సరిగ్గా ఇవ్వలేదు. చెట్లు వాళ్ళు సరైన చెట్లు ఇవ్వలే మీకు. మరి కంపెనీ ప్రాబ్లం, మీ ప్రాబ్లమా? ఇది మంచి బ్రాండ్, మంచి బ్రాండ్. ఇది చాలా మంచి బ్రాండ్, చాలా మంచి బ్రాండ్ ఇది. కానీ జీరో కాకుండా అది కూడా ఏదైనా వేయాలి మీరు. యాక్చువల్ గా ఇది ఓన్లీ మీ కింద భూమివే. ఇప్పుడు ఇది భూమికి పనిచేయదు, స్ప్రే చేయాలి నువ్వు. ఇది కాదు, వేరే ఉన్నాయి, అది చెప్తాను. వేరే స్ప్రే చేస్తేనే. ఇది ఎందుకు ఎట్లా అయింది? ఎందుకు ఆకులు ఇట్లా అంత అయిపోయింది? స్ప్రే చేశారన్నా? ఇది తెల్లగానే తెల్లగానే సార్. ఇది మందు ఉంది కదా, ఇక్కడ మందు పెట్టుకోకుంటావా అట్లా పడి సార్. అంతే అంటారా? వేరేం లేదు. బకెట్ లో ఉలకపోసినప్పుడు కలుపుకుంటావా? యాక్చువల్గా పట్టుకోకూడదు ఇది, బట్ నీకోసం తప్పదు. నీకు బ్లైట్ వచ్చిందన్నా, తెలుసా నీకు బ్లైట్? తెలుసు. అడన్నా ఉంచుకుంది కదా. అసలు ఇది ఎందుకు పడదు కాయ? ఇప్పుడు పూతల టైంలో ఈ కాయ ఇంత లావు ఎలా వచ్చింది? ఇది అది అప్పుడుది, ఎడన్నా మర్చిపోయింటారా? పాతదా? అదే నేను గమనించాను. ఇదేంద్రా బాబు, ఈ టైంలో పూతలన్నీ చిన్నగా ఉంటే ఇంతలా కాయడబడ్డదని నేను గమనించాను. వీళ్ళు తినే కానీ ఉంచుకుంటారు అనమాట. అచ్చా, చాలా వచ్చారా? కానీ అలా ఉంచడం వల్ల నీకు బ్లైట్ వచ్చింది కమ్మా బాబు. లైట్ బ్లైట్ ఉంది గురుగారు. ఇదన్నీ ఆయిల్ మచ్చలు, ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఆయిల్ మచ్చలు. ఎంత బ్లైట్ అంటే పోయిన పంటలో నీకు బ్లైట్ వచ్చింది. ఇది పంట ఫస్ట్ చెప్తానా లేకపోతే మరి కాయలు ఇదివరకు కింద పాత వాటిల్లో మీరు వదిలేరు మరి తినడానికి? అంటే వచ్చంటాయి, అదేలేండి, కటింగ్ చేసినప్పుడు. అవునవునవును, వచ్చంటే పీకి తగ్గన చిన్న చిన్నవి. అవును. కానీ నీకు బ్లైట్ ఉంది, క్లియర్ బ్లైట్ కనపడుతుంది. జాగ్రత్త పట్టుకో. చెప్పండి శంకరయ్య గారు. ఇప్పుడు దీనికి మరి అన్ని మేలు వచ్చినాయి. మరి దీనికి ఎలా, ఏ విధమైన ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు? ఎట్లా దీనికి ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది వచ్చేసి 1.5 ఎకరా సార్ మొత్తమా? ఆడ 1.5 ఎకరాలు పైన కూడా ఉందా? అరిచెట్లు అవుతా దానికి ఈ చెట్లు, ఈ చెట్లు ఉన్నాయా? మరి చిన్నది కాదుగా, చిన్న రైతు కాదుగా? చిన్న రైతు కాదు సార్, చాలా మరి చిన్న రైతు అన్నప్పుడు ఇదంతా ఈ చిన్న చెట్లు ఇదంతా. మరి నువ్వు సీరియస్ 10 ఎకరాలు ఉంది సార్ అక్కడ. మరి సీరియస్ చేసుకోవాలి కండి. అది పెట్టాము సార్, ఏదో ఐడియా లేక అట్లా చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి తెచ్చారు ఈ చెట్లు? ఈ తిమ్మంపల్లి అయినా తెప్పించాను సార్, 42 రూపాయలని. ఏ కంపెనీ అన్నారు? ఇది జైన్ కంపెనీ. జైనియేనా?
మరి సరైన పోషకాలు సరిగ్గా ఇవ్వలేదు కదా నువ్వు. అంటే పోషకాలు అంటే సరిగా దీనికి ఫుడ్ గిడ్డు మొత్తం ఫర్టిలైజర్స్ అంటే చాలా వరకు బాగా చేశారులే కానీ మొక్కకు ఉపయోగపడే కూడా చేయాలి మీరు. మరి కొంచెం ఇంత ఫ్లవరింగ్ మళ్ళీ నీకు పూతలు ప్లస్ పూతల తర్వాత చిన్న చిన్న కాయల తర్వాత మళ్ళీ లావు కాయలు ఇవన్నీ కావాలంటే దీనికి మరి అన్ని షార్టేజ్ బాగా చూడండి, అన్ని బాగా దీనికి డెఫిషియన్సీ బాగా కనపడుతున్నాయి. దీనికి అంత ఆరోగ్యంగా లేవు కొమ్మలు ఇవి కూడా, కొమ్మలు కాడలు గాని కాండాలు గాని. ఎవరినైనా పెట్టుకున్నామని ఆలోచన చేస్తాడా కానీ లేదా నువ్వు చేయలేవమ్మా. కాదు గురుగారు మీరు చేయలేరమ్మా. చేయలేదు సార్, ఖచ్చితంగా చేయలేము, ఖచ్చితంగా చేయలేము. ఇదిగో పాతకాయ ఒకటి ఉంచారు చూడు, దీనికి లేదు, అది బాగుంది. మళ్ళీ దీన్ని మీరెంత ట్రై చేసుకున్నా గానీ రైతు అనే అతను మునిగిపోతున్నాడు పాపం. ఖచ్చితంగా అసలు ఏదో మాకు సలహాలు లేకపోతే కాదు సార్. అంటే ఈ పురుగు మందుల వాళ్ళ మాటలు పోతే ఇంకా ఆ విధంగా మీరు పొక్కైపోతారు. కాయలు మీకు కొంచెం ప్రాబ్లం వచ్చిందో కనపడుతుంది. మరి ఈ కాయలు ఎందుకు ఇక్కడ కింద అంటే కట్ చేసి ఎక్కడే పడేసారు. కానీ ఆ కాయల్లా కొంచెం అప్పుడు మొగ్గల్ని పీకాల్సింది మీరు. కాయలు వచ్చిందా ట్రై చేశారు. ఇంకోటి మీకు అంటే వేరే అంతగా ప్రాబ్లమ్స్ కనపడతలేదు కానీ లైట్ గా త్రిప్స్ లైట్ గా 5 వరకు 5 తర్వాత కొట్టమన్నారా. కాయలు ఉంచకూడదు అట్లా, ప్రమాదం నీకు. బాగానే టచ్ కాదు. ఇల్లు చెప్తే అడలు తెలియకుంటాయి ఏమవుతాయి అంటారు. తప్ప అట్లా ఉంచకూడదు, మీరు ఇబ్బందులు పడతారన్నా. అట్లా ఉంచకూడదు. అదే రైతులకు ఉన్న ప్రాబ్లం. మీకు చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు. ఇది పర్ల బాగుంది. ఇది రండి, ఇది నీకు ప్రాబ్లం అయితే రేపు. ఇది నీకు స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు గమనించండి శంకరయ్య గారు, ఈ కొమ్మకి ఈ ఆకులకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. మీరు గమనించారు కదా. ఇగో ఈ పార్ట్ కి ఈ బ్రాంచ్కి గాని ఈ బ్రాంచ్కి గాని ఇదంతా కిచిడి ఉంది ఆ వారం. నీకు అర్థమైందా? కొన్ని ఆకులు ఏమో బ్రాడ్ బాగా పెద్దగా ఉన్నాయి మంచిగా, కొన్ని ఆకులు చిన్నగా ఉన్నాయి. ఈ విధమైన వచ్చినాయి అంటే దీంట్లో పోషక విలువలు అనేవి సమతుల్యత లేదు సరిగా. ఎంతో పెడతానవా తీసుకొచ్చి పెట్టడం అయితే దానికే పెడతాం. చూడండి ఆకులు ఏ టైం లైట్ గా మచ్చలు చూడండి. ఐడియా రాలేదా మీకు? ఇబ్బందులు దగ్గర ఉన్నాయి. మాకు ఏ టైంలో ఏది పెట్టాలా అనేది ఐడియా లేదు. అంటే ఐడియా అంటే డబ్బులు పెడుతున్నారుగా, డబ్బులు అయితే పెడతారు, పెట్టుబడి పెడతారు కాబట్టి మీరు లాస్ కావద్దు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే లాస్ అయ్యాననుకోండి మీరే ఇబ్బందులు పడతారు పాపం. ఎంతమంది ఈ సంవత్సరం రైతులు పోయారు మీకు తెలుసుగా మీకు. దానిమ్మలు అనేది తమాషా లేవు ఈ సంవత్సరం. కానీ కాయలు ఉంటే మటుకు మంచి రేట్లు ఉన్నాయి. కాయలు ఉంటే మటుకు. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు? 3 పెట్టారా? ఎన్ని టన్నులు వద్దనుకున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు అందాజు? ఐడియా లేదు, ఊరికి గుడ్డిగా ఇడుస్తాడు అంతే. కాదు అనుకోవాలి కదా మీరు, టన్ను ఏదైనా చెప్పుకోవాలిగా. అంటే అందాజు 5 టన్నుల ఎకరానికి, లేకపోతే 7 టన్నుల లేదా 4 టన్నుల ఉండాలి. ఇంకా మీకు మొగ్గలు బాగా ఇంకా కావాలి. చూడండి లైట్ గా మొగ్గలు. ఇది బడ్ హెల్దీగా లేదు, బాగా ఇంకా చేసుకోవాలి మీరు, ఇంకా వస్తాయి మీకు. ఇప్పుడు శంకరయ్య గారు మీరేమనుకుంటున్నారంటే ఈ వచ్చినన్ని కూడా ఇయ్య నా పూలు, దీని నుంచి నా కాయలు వచ్చేస్తాను అనుకున్నారు మీరు. ఈ కాయలు నీకున్న కూడా కాయలు వచ్చినాయి ఎక్కువ. చూడండి తెలుసుగా ఇది. ఇదేమో చూడండి, ఇదే గంటాకారం ఉందేమో మేలు, ఇదేమో ఫీమేల్. తెలిసిపోయిందిగా. మనకి ఎక్కువ ఏంటంటే నీకు మేలు కనపడుతున్నాయి, మగ ఎక్కువ ఉండొద్దు. మగ అనేది గ్రాడ్యువల్ గా రాలిపోద్ది, ఉండదు. కానీ రాలిపోయినా గానీ ఈ యొక్క ఇప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయి చూడండి, ఈ మొగ్గలు ఇవి ఉన్నాయి చూడండి, దీని నుంచి మళ్ళీ మనం పూతలు తెప్పించుకుంటే మనకి ఫీమేల్ వస్తాయి. ఇప్పుడు మనకి పూతలు తెప్పేయటమే పెద్ద గేమ్. ఇప్పుడు నీకున్న పూతలన్నీ ఇవన్నీ ఏంటంటే దేవుడిచ్చిన పూతలు, కానీ ఈ పూతలు నీకేమీ వర్కౌట్ కాదు. అంటే చెట్టుకి ఎన్ని కేజీలు అనుకున్నారు మీరు అందాజు? నీళ్ళు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి. నీళ్లు మీరు ఈ టైంలో
వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ 3 రోజుల నుంచి ఎండలు బాగా కాసాయి సార్. దానికోసం అవును కరెక్టే. 2 గంటలు పెడదామని. ఇప్పుడు మీరు ఈ టైంలో కొంచెం మందులు కనుక సరిగ్గా చేసుకుంటే మీకు దండిగా పూతలు వస్తాయి. ఇప్పుడు ఇది అయ్యో 20 days అయిందా లేకపోతే 1 month అయిందా అంతే సార్. 20 పూతలు పడి 25 రోజులు ఉంటాయి. ఇప్పుడు కనుక కరెక్ట్ గా నువ్వు చేయకపోతే ఇప్పుడు మీరు కరెక్ట్ గా కనుక దీన్ని కేర్ తీసుకొని సరైన ఫర్టిగేషన్స్ మందులు కొట్టకపోతే ఇంకా నీకు పూతలు అనేవి రావు. ఇంకా ఇప్పుడు రైట్ టైం ఇది. నువ్వు ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టుకున్నా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా గానీ నువ్వు ఎంత పెద్ద రైతు అయినా గానీ ఆ పూతలు అనేవి వస్తున్నాయి చూడండి ఇక్కడ లైట్ గా. ఇట్లా వస్తేనే మనకి కొత్తగా ఇట్లా చిన్న చిన్న ట్యాపింగ్ అవుతుంటేనే నీకు అవి ఇట్లా కాయలయ్యి మళ్ళీ నీకు డబ్బు వచ్చింది. లేదు రాబోయ్ నాకు ఉన్నాయి బాగా కుంకుమ కలర్ లోనే మొత్తం నా కాయలు వస్తాయి అంటే పనులు చెప్పండి సార్. తెలియదు కదా మనకి, ఏం తెలియదు. చూడండి ఇది చూడండి ఇది అయితే మనకి ట్యాపింగ్ అనేది కనుక కాకపోతే ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇవన్నీ కూడా మీకు అన్ని వేస్టే. వీటిలో మీరు ఎంత కష్టపడి రోజు చూసుకున్నారు పాపం. చూడండి ఇంత మేలు రాకూడదు, ఇంత మగ రాకూడదు. చూడండి ఈ కొమ్మ మొత్తం మీద ఒకటి ఇక్కడ పడ్డది, ఇంకోటి ఇక్కడ పడ్డది. మిగతా అంతా ఇక్కడ ఏముంది చెప్పు, ఏమనుంది దీంట్లో ఏమైనా లాభం ఉంది? ఇంత పెద్ద కష్టపడి కొమ్మ పెంచావు కానీ బాగా చేశారు. బాగా బలాల మటుకు ఒక రేంజ్ లో బాగా పెట్టారు.